శ్రీ మాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 27 ఏప్రిల్ 2026 సోమవారం వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మీ రాశి అధిపతి శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలోనే ఉన్నాడు. అంటే తన సొంత ఇంట్లో ఉన్నట్లు. దీన్ని స్వగృహ స్థితి అంటారు. ఇది శుక్రుడికి అత్యంత బలమైన స్థానం. పైగా ఈరోజు మోహిని ఏకాదశి, విష్ణువు మోహిని అవతారానికి అంకితమైన పవిత్ర ఉపవాస దినం. శుక్రుడు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉండటం వల్ల మీ ఆకర్షణ శక్తి ఈరోజు చాలా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో మధురమైన సంభాషణలు జరగవచ్చు. కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా స్థిరత్వం కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఈరోజు కరణం వృష్టి, అంటే భద్రకరణం. ఇది కొత్త ఒప్పందాలు లేదా పెద్ద కొనుగోళ్లకు అనుకూలం కాదు. అందుకే పెద్ద ఆర్థిక నిర్ణయాలు రేపటికి వాయిదా వేయండి. ఈరోజు నక్షత్రం పూర్వ ఫల్గుని, సృజనాత్మకత మరియు ఆనందానికి సంబంధించిన నక్షత్రం. కళాత్మక పనులకు, సంగీతానికి ఈరోజు అద్భుతమైన సమయం. మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు ధరిస్తే శుక్రుడి కృప మరింత లభిస్తుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా మోహిని ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించండి. విష్ణువు కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.